టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి కేసులో దర్యాప్తు వేగవంతమైంది. సతీష్ కుమార్ ఎక్కిన ట్రైన్ A1, A2, A3 బోగీల ప్యాసింజర్ లిస్టును పోలీసులు సేకరించారు. ఆ ప్యాసింజర్స్ లో ఎవరైనా నేర చరిత్ర కలిగి ఉన్నారా అన్న దానిపైన విచారణ చేస్తున్నారు. A1 బోగీలో 21 సీట్ను బుక్ చేసుకున్నారు సతీష్. కానీ సతీష్ లగేజ్ మాత్రం సీట్ నెంబర్ 11 లో దొరికింది. దీంతో ఆ దిశగా ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు లగేజ్ ఆ సీట్లో ఎందుకు ఉందన్న దానిపైన ఆరా తీస్తున్నారు. సతీష్ ఫోన్ కాల్ లిస్ట్ కూడా చెక్ చేస్తున్నారు. సతీష్ కుమార్ ట్రైన్ ఎక్కే ముందు ఓ టీ స్టాల్లో టీ తాగినట్లు గుర్తించి సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించారు. టీ తాగే సమయంలో సతీష్ మొహంలో ఎటువంటి ఆందోళన కనిపించడం లేదని పోలీసులు అంచనా వేశారు. ట్రైన్లో ఏం జరిగిందనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, సతీష్ హత్య కేసుకి సంబంధించి, మృతి కేసుకి సంబంధించి ఇప్పటికే రికన్స్ట్రక్షన్ చేశారు, ఆ రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఇంకా ఏం అప్డేట్స్ చెప్తున్నారు పోలీసులు ఈ కేసుకి సంబంధించి? రాధిక, టీటీడీ పూర్వపు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ కేసులో ముఖ్యంగా ట్రైన్ ఎక్కే ముందు ఎక్కడ మొహంలో ఆందోళన లేదు అని కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మనకి తెలుస్తుంది. అయితే ట్రైన్ ఎక్కిన తర్వాత ఏం జరిగింది, సుమారుగా 1 గంట నుంచి 2 గంటల మధ్యలో, 2:30 మధ్యలో ఏం జరిగింది అనేదానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ స్టేషన్ ఎక్కిన తర్వాత బోగీల్లో ఏం జరిగి ఉంటుంది అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆ బోగీల్లో ఉన్న ప్యాసింజర్ లిస్టుతో పాటు టవర్ డంప్ ఆధారంగా ఆ లొకేషన్లో ఎవరైతే ఫోన్లు ఉన్నాయో అందరికీ కూడా ట్రేస్ చేస్తూ ఉన్నారు. ఆ సుమారుగా ఆ S1 నుంచి A1 వరకు ఆ బోగీల్లో ఎవరెవరు ప్రయాణించారు, ఎవరు నేరస్తులు ఎవరున్నారు అన్న దానిపై కూడా పోలీసులు అంచనాకు వచ్చారు. ఇందులో సుమారుగా 13 మంది ఒక నేర చరిత్ర ఉన్న వారిని కూడా పోలీసులు ఐడెంటిఫై చేసినట్టు తెలుస్తుంది. ఐడెంటిఫై చేసిన వారిని కూడా పోలీసులు గుర్తించి వారిలో ఎవరైనా ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయ్యారనేది కూడా పోలీసులు విచారణ చేస్తూ, అయితే PM, CM బందోబస్తు కార్యక్రమాల్లో పుట్టపర్తులు ఉండటంతో పోలీసు మొత్తం అంతా కూడా ఈ 2 డేస్ అక్కడే ఉంటుంది కాబట్టి ఆ తర్వాత వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సుమారుగా 10 టీంలు ఏర్పాటు చేసి ఉంచారు. ఆ 10 టీముల్లో కూడా CCTV, సైబర్ క్రైమ్, అలాగే ఫోరెన్సిక్ నిపుణులు అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆ స్టేషన్ లో బ్లడ్ స్టెయిన్స్ ఏమన్నా, ట్రైన్ బోగిల్లో బ్లడ్ బరకలు ఏమన్నా ఉన్నాయా అన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సుమారుగా 2 నుంచి 3 గంటల మధ్యలో ఏం జరిగి ఉండే దానిపై కూడా పోలీసులు క్లారిటీగా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ పోలీసులు విచారణ ఎక్కడ కూడా మీడియాకు బయటకు లీక్ కాకుండా కూడా జాగ్రత్త తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి నివేదిక కూడా, ప్రతి మైనర్ అంశం కూడా CID DG రవిశంకర్ అయ్యన్నార్ నివేదిక ఇస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా బయటకి ఇచ్చేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో సెన్సిటివ్ ఆధారంగా కూడా, ఈ కేసు సంచలనం దృష్ట్యా కూడా ఏ కేసు కూడా చిన్న అంశం కూడా బయటకు వెళ్లకుండా పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే ప్రధానంగా ఇప్పుడైతే కదా ఇది మొహంలో ఆందోళన లేదు, ఆత్మహత్య అయి ఉండదు కాబట్టి హత్య అయి ఉండాలి లేదా జారి పడిపోయి ఉండాలి ఒక అంచనాకు వచ్చి తెలుస్తుంది. అయితే జారి పడిపోయి ఉంటే ఏ విధంగా ఉంటుందని కూడా ఇప్పటికే ఒక సీన్ రీక్రియేషన్ చేశారు కాబట్టి అది కూడా జరిగి ఉంటుంది. కేవలం హత్య అయి ఉంటుంది అదే పోలీసులు బొమ్మను పెట్టి అవైతే తోసేసి ఉంచారు కాబట్టి అదే విధంగా సతీష్ కుమార్ కూడా తోసి ఉంటారు అంటూ కూడా ఒక అభిప్రాయం వచ్చినట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి ఆ బోగీల్లో ఎవరైనా నేర చరిత్ర ఉన్న వాళ్ళు ప్రయాణించారా అనేది కూడా ఆ లిస్ట్ లో పరిశీలిస్తున్నారు. రాధిక, థ్యాంక్ యూ యోగానంద్.